సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఏంటంటే అబౌట్ okay, so some of the CSS properties we have discussed, right? Font related, text related properties అని మనం previous class లో అయితే discuss చేసాం. And also we have started discussing about the background property, right? So let's continue with the background property today. So let me create a separate HTML file, index.html, and I'll create a separate CSS file, index.css. So ఇక్కడ basic template అయితే create చేస్తాం. So here it will be class 11, right? So next thing here we will write one simple header tag. It's free class 11 CSS. Okay, let's open this. Okay, this is our CSS. Let me zoom in a little bit. Is it better now? Okay, I hope this is better. So let's just add some same thing, some sort of news or something. Let me just add a paragraph tag here. Okay, let me just tell you the box model and then we'll go for the background, so that will make more sense. Okay, coming back here, I'll explain you about the box model, what exactly the box model is. This is very important, everyone must understand this. Okay na, ఖచ్చితంగా అందరికి తెలిసి ఉండాలి. So it will be 16 Monday. It's not 16, no? 18. Okay, we'll discuss all this by today. First thing we'll discuss about the box model and then we'll go for the background. Okay, so basically box model అంటే ఏంటంటే మనకు బ్రౌజర్ లో ఏంటంటే ఇట్స్ ఎ బాక్స్, ప్రతిదీ ఇట్స్ one of the box. For example, let me just open news today. Let me just go to, let's see this Google News itself. చూడండి, మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో, ఓకే, మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఎ బాక్స్. How am I saying everything is a box? For example, if you just inspect the elements and take this, you can see this is one box. ఈ కంటెంట్ కూడా ఒక బాక్స్, అండ్ దిస్ ఈజ్ వన్ బాక్స్. అర్థమవుతుందా? చూడండి, దిస్ ఈజ్ వన్ బాక్స్ అండ్ ఇది కూడా ఒక బాక్స్. చూడండి, దిస్ ఈజ్ వన్ బాక్స్ అండ్ దిస్ ఈజ్ వన్ బాక్స్ కంప్లీట్లీ, రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ అ బాక్స్ ఇన్ బ్రౌజర్, ఇన్ ద వెబ్ పేజెస్. సరేనా? ప్రతిదీ ఒక బాక్స్ లాగే కన్సిడర్ చేయాలి. మనం దాని లోపల కంటెంట్ మెన్షన్ చేసి, yes, that is separate thing. Even when we create a paragraph tag, some content if we create with the help of paragraph tag, then that will also consider as a box only. సరేనా? అది కూడా ఒక బాక్స్ లాగే కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, we have some text, right? ఇక్కడ VD Satishan unveils 21 member cabinet of Kerala government. జస్ట్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని మనం ఇన్స్పెక్ట్ చేస్తే, కన్సిడర్ దిస్ ఇస్ ఆల్సో ఏ బాక్స్. అర్థమవుతుందా? ఇది కూడా ఒక బాక్స్ లాగే. చూడండి, మీకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, దట్ ఈస్ వన్ బాక్స్. అండ్ ఇక్కడ ఇమేజ్ ఉంది, దట్ ఈస్ ఆల్సో వన్ బాక్స్. అండ్ యూ హ్యావ్ సమ్ కంటెంట్ హియర్, రైట్? ఇది కూడా ఒక బాక్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బాక్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బాక్స్ కంటైనర్. సో హౌ దిస్, ఇక్కడ మనం ఏదైతే కనిపిస్తుందో, ఇప్పుడు ఈ క్లాస్
11 CSS అని ఉంది కదా, ఇది ఇన్స్పెక్ట్ చేస్తే మీకు, సో లెట్ మీ జస్ట్ ఇన్స్పెక్ట్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బాక్స్. H3 ఎలిమెంట్ యూస్ చేసాం కదా, H3 ఎలిమెంట్ ఇది కూడా ఒక బాక్సే. అండ్ మీకు పైన చూసుకుంటే వీ హ్యావ్ సమ్ లైట్ బ్రౌన్ కలర్ ఆర్ బిస్కెట్ కలర్ సంథింగ్, రైట్? దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బాక్స్. అదేంటంటే మనకు డివ్ అన్నమాట. ఓకే, ఇక్కడ డివ్ ఉంది కదా, మనకు బాడీ ఉంది కదా, సో బాడీ అన్నమాట. బాడీ కూడా ఒక బాక్స్. బాడీ ఇస్ ద మెయిన్ బాక్స్. You can see this complete page HTML అనేది, HTML complete page is also one of the box. Sarena, everything is a box in web pages. Okay, box model. Basic ga box ki enti, box will have few properties. Enti, height and width, right? ఏ బాక్స్ అయినా సరే మనకు హైట్ అండ్ విడ్త్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ జస్ట్ ఇన్స్పెక్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్, ఇక్కడ చూడండి మనకు హైట్ అండ్ విడ్త్ ఎంత వస్తుంది, 253 by, ఓకే, సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి చూసుకుంటే, ఓకే, ఇక్కడ చూడండి మీరు, ఈ ఎలిమెంట్ కి 253/21 అయితే ఉంది. 253 అనేది విడ్త్, 21 అనేది హైట్. ఓకే, బాక్స్ మోడల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బాక్స్ యాజ్ ఐ సెడ్. ఓకేనా, ఎవ్రీథింగ్ ఇస్ ఏ బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం సింపుల్ గా బాక్స్ క్రియేట్ చేయాలంటే we can use the div, right? Div ఎందుకు బేసిక్ గా మనం యూస్ చేస్తాము, సెక్షన్స్ కోసమే కదా. ఓకే, సెక్షన్స్ కోసమే కదా, డిఫరెంట్ సెక్షన్స్ క్రియేట్ చేయడానికి మనం div అయితే యూస్ చేస్తాం. ఆల్ రైట్, సో ఇక్కడ div మనం ఏం తీసుకుంటున్నాం, div అనేది తీసుకుంటున్నాం, అండ్ దిస్ ఇస్ ఏ బాక్స్. ఓకే, ఇక్కడ జస్ట్ కంటెంట్ అయితే బాక్స్ అని మెన్షన్ చేశాను. సో వాట్ ఐ విల్ డూ ఇస్, ఐ విల్ మెన్షన్ ద క్లాస్ నేమ్ ఫర్ దిస్. క్లాస్ ఈక్వల్స్ టు box1. Class name box1 అయితే మెన్షన్ చేశాను. ఓకే, లెట్ మీ జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఇంపోర్ట్ దిస్. ఓకే, box1. సో మనం ఏం చేయాలి, ఈ CSS ని మనం లింక్ చేసుకోవాలి, రైట్? లింక్ రిలేటివ్ షీట్. ఓకే, 100 pixel, 100 pixel. Okay, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అ బాక్స్. యాజ్ ఐ సెడ్, ఎవ్రీ బాక్స్ విల్ హ్యావ్ హైట్ అండ్ విడ్త్. ఓకేనా, హైట్, ఇది హైట్ అండ్ విడ్త్. ఓకేనా, ఎవ్రీ బాక్స్ విల్ హ్యావ్ హైట్ అండ్ విడ్త్. సో ఇక్కడ కూడా మనం ఏం చేసాం, జస్ట్ హైట్ అండ్ విడ్త్ అయితే మెన్షన్ చేసాం, రైట్? బాక్స్ కి హైట్ అండ్ విడ్త్ మెన్షన్ చేసాం. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, మనం బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ అయితే ఇవ్వచ్చు, రైట్? మనమే కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇది చేంజ్ చేస్తే RGB ఫార్మాట్ లో ఇవ్వచ్చు, హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు, ఆర్ నేమ్ అయినా ఇవ్వచ్చు అన్నమాట. సో ఇక్కడ ఐ విల్ జస్ట్ మెన్షన్ బ్లూ. ఓకే, బ్లూ. అండ్ హియర్ కలర్ ఐ విల్ మెన్షన్ వైట్. ఓకే, needed will mention text align center. టెక్స్ట్ అలైన్, మనం ఈ ప్రాపర్టీ కూడా ఆల్రెడీ చూసాం కదా, టెక్స్ట్ ని ఎక్కడ అలైన్ చేయాలనేది. ఓకే, టెక్స్ట్ ని ఎక్కడ అలైన్ చేయాలనేది అర్థమైంది. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వెరీ సింపుల్. మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బాక్స్ కనే కాదు, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ కంప్లీట్ వెబ్ పేజ్ కి, ఓకే, ఈ కంప్లీట్ వెబ్ పేజ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. సో అలాంటప్పుడు నేనేం చేయాలి, మనకు ఆల్రెడీ బాడీ ఎలిమెంట్ ఉంది కదా. సో బాడీ ఎలిమెంట్ ఉంది కాబట్టి బాడీ ఎలిమెంట్ కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే లైట్ గ్రే. యూ కెన్ సీ లైట్ గ్రే got applied. Okay, or else if I just give something like this, చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ మన కంప్లీట్ వెబ్ పేజ్ చేంజ్ అయిపోయింది కదా. ఓకే, సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, కంప్లీట్ వెబ్ పేజ్ కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే instead of changing the color for the text properties or text elements, we'll change the color towards the back side. సరేనా, సో అది బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇంకా మనం ఏం డిస్కస్ చేసాము, నెక్స్ట్ వాట్ we have discussed, not only the background color, we have one interesting element called background image, right?
బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో మనం ఏం చెప్పాము, మనము 3 types గా దీంట్లో మెన్షన్ చేసుకోవచ్చు, రైట్? 3 types గా మెన్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి, లీనియర్ గ్రేడియంట్, లీనియర్ గ్రేడియంట్. ఓకే, నెక్స్ట్ రేడియల్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, అండ్ దెన్ యుఆర్ఎల్. ఓకే, యుఆర్ఎల్. సో ఈ 3 అయితే మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ గ్రేడియంట్ అప్లై చేయండి. లీనియర్ గ్రేడియంట్, లీనియర్ గ్రేడియంట్ అంటే ఏంటి, మనకు స్ట్రైట్ గా ఉంటుంది. మనం ఏదైతే కలర్స్ అప్లై చేస్తామో అవి స్ట్రైట్ గా వస్తాయి. ఓకేనా? సో మనం ఇక్కడ పొజిషన్ మెన్షన్ చేయాలి. టాప్ నుంచి రైట్ కా, లేకుంటే బాటమ్ నుంచి లెఫ్ట్ కా, అదే బాటమ్ నుంచి టాప్ కా, టాప్ నుంచి బాటమ్ కా, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అని. సో హియర్ టు లెఫ్ట్, ఐ జస్ట్ మెన్షన్ టు లెఫ్ట్. ఇక్కడ మనం ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ కి కావాలో ఆ పొజిషన్ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, let me just apply red comma yellow, red and yellow. Now you can see the colors red and yellow. So here what I will do is I'll make the background to be black, okay, and color to be white default for all the properties. So I no need to apply this color to be white. Okay, ఇప్పుడు చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ మనం బాడీలో కలర్ వైట్ అని మెన్షన్ చేసాం కాబట్టి బై డిఫాల్ట్ గా వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ దట్ వీఆర్ రైటింగ్ ఇన్సైడ్ ద బాడీ, ఎవ్రీథింగ్ విల్ బి అప్లైడ్ విత్ ద వైట్ కలర్. ఓకేనా? కంప్లీట్ టెక్స్ట్ యొక్క కలర్ వైట్ అయిపోతుంది. మనం స్పెసిఫిక్ గా చేంజ్ చేయాలనుకోండి, ఈ పర్టికులర్ కంటెంట్ ఒక కలర్ చేంజ్ చేయాలంటే మనం ఈ కంటెంట్ కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను కలర్, ఓకే, దీనికి కలర్ వచ్చేసి నేను బ్లాక్ అని మెన్షన్ చేశాను అనుకోండి, ఓన్లీ ఇది మాత్రమే. ఓకే, ఓన్లీ ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ బాక్స్ అనే టెక్స్ట్ ఉంది కదా, ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనము కలర్ వచ్చేసి ఓన్లీ దీనికి మాత్రమే మెన్షన్ చేసాం. సో బై డిఫాల్ట్ గా మనం ఈ బాడీ లోపల ఎక్కడ టెక్స్ట్ మెన్షన్ చేసినా దట్ విల్ బి డిఫాల్ట్ ఇన్ వైట్ కలర్, ఎందుకంటే మనం ఇక్కడ వైట్ అనేది మెన్షన్ చేసాం అన్నమాట. ఓకేనా? లెట్ మీ జస్ట్ రిమూవ్ దిస్ బ్లాక్, లెట్ ఇట్ బి వైట్ ఇట్ సెల్ఫ్, let it be white itself. సో ఇది లీనియర్ గ్రేడియంట్. సో మనం లీనియర్ గ్రేడియంట్ లో ఏంటి, మల్టిపుల్ కలర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ హియర్ వీ కెన్ మెన్షన్ ద పొజిషన్. ఓకే, హియర్ వీ కెన్ మెన్షన్ ద పొజిషన్ అండ్ ఆర్ డైరెక్షన్. సో ఏ సైడ్ నుంచి ఏ సైడ్ కి మనకు కలర్స్ అనేది మెన్షన్ చేయాలో మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ మెన్షన్ టాప్, యూ కెన్ సి మనకు బాటమ్ అండ్ టాప్ 2 కలర్స్ అయితే వచ్చాయి. సో టువర్డ్స్ టాప్, టువర్డ్స్ బాటమ్ స్పెల్లింగ్, ఓకే, టువర్డ్స్ బాటమ్. అండ్ ఇక్కడ 2 కలర్సే కాదు, ఇక్కడ మనం మల్టిపుల్ కలర్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఆల్రైట్, సో హియర్ ఐ విల్ అప్లై బ్లూ. ఓకే, హియర్ ఐ విల్ అప్లై బ్లూ. ఓకే, సో నాట్ ఓన్లీ దిస్, we can mention, let me just go here, and here we can mention 20%, %. సో ఇలా మనం పర్సంటేజ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, ఏ కలర్ ఎంత పర్సంటేజ్ ఉండాలనేది. ఓకేనా? బట్ ఇట్ వోంట్ లుక్ గుడ్, యా, బట్ వీ కెన్ మెన్షన్ ద పర్సంటేజ్ యాజ్ వెల్. ఓకే, so I'll just remove this percentage so it will be much better. ఓకే, సో ఇది డిఫాల్ట్ గా మనం మల్టిపుల్ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. క్లియర్? లీనియర్ గ్రేడియంట్, లీనియర్ గ్రేడియంట్ అంటే బేసికల్ గా ఇది స్ట్రైట్ గా ఉంటాయి కలర్స్. మనం ఏ కలర్ అప్లై చేసినా దట్ విల్ అప్లై ఇన్ స్ట్రైట్, వెదర్ ఇట్ ఈస్ హారిజాంటల్ ఆర్ వర్టికల్, ద కలర్స్ విల్ బి ఇన్ ద స్ట్రైట్ ఫార్మాట్. ఓకే, సో అదే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, I'll take a separate box, linear, I'll just mention linear gradient. Okay, I'll take another box,
box 2. This will be radial gradient. So basically radial gradient ఏంటంటే okay radial gradient okay so మనకు కలర్స్ అనేది స్పెరికల్ okay it will be in the circle or spherical format లో మన కలర్స్ అయితే వస్తాయి okay you can see circle సో ఇక్కడ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్ సైజ్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు okay this will be box 2 right okay box 2 you can see the colors it is in spherical circle so ikkada manam radial gradient lo entante we can mention circle or eclipse manam ila different type of colors shapes aithe mention cheyochu for example if I mention here ellipse now you can see the ellipse okay and here we can change it to close inside you can see close inside okay I'll just give margin okay so ikkada manam different type of shapes aithe radial gradient lo mention cheyochu ఇది వచ్చేసి closest inside okay closest side so ilage manam closest corner aina mention chesukochu so for example if I mention corner you can see the difference closest corner so adi corner ki push అయిపోతాయి కలర్స్ okay so ఇలా మనకు different type of shapes అయితే రేడియల్ గ్రేడియంట్ లో అయితే ఉన్నాయి అన్నమాట సో ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు ఓకే హియర్ ఇట్ విల్ బి ద కార్నర్ ఓకే అర్థమైందా సో ఇలా మనం రేడియల్ గ్రేడియంట్ అయితే అప్లై చేయొచ్చు అన్నమాట రేడియల్ గ్రేడియంట్ లో కంప్లీట్లీ ఇట్ విల్ బి ఇన్ ద సర్కిల్ ఫార్మాట్ అండ్ వీ కెన్ డిఫైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ సో బేసిక్ గా మనం ఇక్కడ మనం మెన్షన్ చేయకుండా నో ఇష్యూస్ ఓకే మనం ఇక్కడ మెన్షన్ చేయకుండా డిఫాల్ట్ గా అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ నాట్ ఓన్లీ 2 కలర్స్ ద నెంబర్ ఆఫ్ కలర్స్ దట్ వి నీడెడ్ దట్ వి కెన్ అప్లై ఓకే నెంబర్ ఆఫ్ కలర్స్ దట్ ఈస్ నీడెడ్ అన్ని కలర్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు I'll just make the color to be black so that it will be visible properly radial gradient right అర్థమైందా లీనియర్ గ్రేడియంట్ అండ్ రేడియల్ గ్రేడియంట్ గురించి is it clear any doubts in this no can I proceed further with the background image okay I'll take another box now so div and here I will mention background image okay background image so here what I will do is I'll take the dot box 3 okay same properties kada enduku manam repeat cheyali so andukani nenu em chestanante I'll take a common class name called box okay common class name aithe nenu okati teeskuntanu I'll apply all the common properties to that box ani teeskoni ఎందుకంటే అన్నిటికీ సేమ్ హైట్ విడ్త్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ రైట్ ఓన్లీ మనం బ్యాక్గ్రౌండ్ ఒకటే చేంజ్ చేస్తున్నాం వై డు వి నీడ్ టు డూ దట్ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ సో అన్నిటికీ కామన్ గా ఉంటుంది సో ఐ విల్ రిమూవ్ దిస్ అన్ని బాక్సెస్ కి ఐ జస్ట్ మేక్ ద కలర్
green. Okay. So let us take the box 3, right? So as I said, we can apply now the background image, third property, background image URL. So background UNT. సో ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే అప్లై అయిపోయింది. సో దీని యొక్క పొజిషన్, ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో దెన్ వి హ్యావ్ అదర్ ప్రాపర్టీస్ టు యూస్. సో మనకు బ్యాక్గ్రౌండ్ పొజిషన్, జీరో పర్సెంట్ information here. So background position destination center. Okay, now the background image is at the center. And background size. So ఇక్కడ మనం ఎప్పుడైతే కవర్ అని మెన్షన్ చేస్తామో, so whatever the image that we have applied, it will try to cover within that. Let me just go to the images. What are the different type of images that we have? Let me pull some proper image. Let me see. Okay, so a background image, and we have the background images. I'll just search background images. ఏదో ఒక image just రక్క. Okay, whatever is visible, I'll go to images, search coding related background images. I'll just take one image. Okay. For example, image. సేమ్ మనం నార్మల్ ఇమేజ్ ప్రాపర్టీలో ఎలా యూస్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే యూస్ చేస్తాం, బట్ దేర్ విల్ బి లిటిల్ బిట్ డిఫరెన్స్. సో ఐ విల్ కాపీ ద లింక్ ఆఫ్ దిస్, కాపీ ఇమేజ్ లింక్, okay, this is not the image URL. We need to copy. Okay, copy image address. So we should have to do this. Copy image address. Right? సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ సైజ్, ఓకే, బ్యాక్గ్రౌండ్ సైజ్ అంటే మనకు ఆ ఇమేజ్ కంప్లీట్ గా కవర్ అవ్వాలా లేదంటే, సో హియర్ వీ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ టు అప్లై. ఓకే, వీ హ్యావ్ కవర్, జస్ట్ లోడింగ్. ఓకే, సో ఇక్కడ మనకు డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే బ్యాక్గ్రౌండ్ సైజ్ లో ఉంటాయి. ఓకేనా, సో బ్యాక్గ్రౌండ్ ఆటో అయినా కవర్ అయినా కంటైన్ అయినా, ఓకే, ఇలా మనం కంటైన్ అని మెన్షన్ చేస్తే దెన్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఓకే, యాక్చువల్ గా ఇమేజ్ సైజ్ ఎంత అయితే ఉందో అంతే ఉంటుంది.
Sorry, call disconnect అయిందా? Everyone, something went wrong. It's weird. Okay, let me repeat it again. Maybe call disconnect అయింది. I'm not sure why. ఓకే, సో బేసిక్ గా ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూస్ చేసుకొని URL మెన్షన్ చేసి we can specify the image అన్నమాట. ఓకే, సో మనం ఈ ఇమేజ్ అయితే మెన్షన్ చేయొచ్చు. మనం URL అయితే URL మెన్షన్ చేయొచ్చు. అదే మన దగ్గర ఆల్రెడీ ఎక్కడైనా ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ అయినా మనము ఆ ఇమేజ్ యొక్క పాత్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ద నెక్స్ట్ ప్రాపర్టీ దట్ ఐ about to tell is about the background position. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యొక్క పొజిషన్ మనం ఎక్కడ చూపించాలి, లెఫ్ట్ సైడ్ చూపించాలా, రైట్ సైడ్ చూపించాలా? ఓకే, సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మనకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ జస్ట్ అమెండ్ దిస్ టు ఫర్ నౌ, జస్ట్ ఫర్ ఎ మూమెంట్. ఓకే, సో ఇక్కడ నేను పొజిషన్ అయితే మెన్షన్ చేయొచ్చు. మనకు ఏ పొజిషన్ లో మనకు అప్లికేషన్ మన ఇమేజ్ అయితే కనిపించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రైట్ అని మెన్షన్ చేశాను అనుకోండి. ఓకే, సో యూ కెన్ సీ మనకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి మూవ్ అయిపోయింది, అర్థమైందా ఇమేజ్? అదే నేను ఇక్కడ లెఫ్ట్ అని మెన్షన్ చేశాను అనుకోండి, లెఫ్ట్ నుంచి మనకు రైట్ కి మూవ్ అవుతుంది. సో అలా మనం ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ మెన్షన్ చేసుకోవచ్చు. సెంటర్ అని మెన్షన్ చేస్తే ఇమేజ్, ద మెయిన్ ఇమేజ్ విల్ బి ఎట్ ద సెంటర్ ఆఫ్ ద బాక్స్. ఓకే, సెంటర్ ఆఫ్ ద బాక్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సైజ్ అన్నమాట. సో బై డిఫాల్ట్ గా మనం బ్యాక్గ్రౌండ్ సైజ్ మెన్షన్ చేయకుంటే ఇట్ విల్ బి జూమ్డ్ ఇన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిమూవ్ చేస్తే యూ కెన్ సీ మనకు బై డిఫాల్ట్ గా ఏముంది, ఇమేజ్ అయితే జూమ్ ఇన్ అయిపోయింది, రైట్? సో మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి ప్రాపర్ గా కనిపించాలంటే వీ కెన్ మెన్షన్ ద కవర్. బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్ అని మెన్షన్ చేయాలి. కవర్ అంటే ద ఇమేజ్ విల్ కవర్ ఫర్ ద ఎంటైర్ స్పేస్ విచ్ వీ హ్యావ్ గివెన్ ఫర్. సో ఈ బాక్స్ లో ఇమేజ్ అయితే కవర్ అయిపోతుంది. ఇక్కడ ఆటో మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ గా డిపెండ్స్ ఆన్ ద బ్రౌజర్ ఇట్ విల్ బిహేవ్. సో ఇక్కడ ఆటో మెన్షన్ చేస్తే బ్రౌజర్ టు బ్రౌజర్ ఇది వేరీ అవుతుంది. సో అందుకనే మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి కవర్. లేదంటే కంటైన్ అని మెన్షన్ చేసామనుకోండి, ఎప్పుడైతే కంటైన్ మెన్షన్ చేస్తామో యాక్చువల్ ఇమేజ్ సైజ్ ఎంత అయితే ఉంటుందో ఆ ఇమేజ్ సైజ్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ మొత్తం ఏమవుతుందంటే రిపీట్ అవుతుంది సేమ్ ఇమేజ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నో రిపీట్ అని మెన్షన్ చేశాను కాబట్టి రిపీట్ అవ్వట్లేదు. బట్ యూ కెన్ సీ బై డిఫాల్ట్ గా ఎప్పుడైతే మనం కంటైన్ అని మెన్షన్ చేస్తామో మెయిన్ ఇమేజ్ అయితే ఇక్కడ వరకు ఉంది, రైట్? రిమైనింగ్ టాప్ అండ్ బాటమ్ చూసుకుంటే సేమ్ రిపీట్ అయింది, అర్థమైందా? సేమ్ రిపీట్ అయింది. సో అందుకని మనకు ఈ కంటైన్ అయితే అవసరం ఉంటుంది. సో మనం ఆ ఇమేజ్ అనేది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనేది నో రిపీట్ మెన్షన్ చేయాలి మనం. ఓకేనా? నో రిపీట్ అని మెన్షన్ చేస్తే మనకు ఇమేజ్ ఎంత సైజ్, యాక్చువల్ ఇమేజ్ ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది. అది ఆ ఇమేజ్ మళ్ళీ మనకు రిపీట్ అవ్వదు అన్నమాట. ఓకే, ఆ ఇమేజ్ మళ్ళీ మనకు రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, అండ్ హియర్ వీ కెన్ మెన్షన్ కవర్ ఫర్ నౌ. లేటర్ ఇఫ్ నీడెడ్ వీ కెన్ చేంజ్. ఓకేనా, కవర్ మెన్షన్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ వాట్ ఎవర్ యూ వాంట్ వీ కెన్ మెన్షన్. క్లియర్? సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం URL అయినా ఇవ్వచ్చు, లేదంటే మనకు ఆ ఫైల్ కనుక మన సిస్టమ్ లో ఉంటే ఆ ఫైల్ పాత్ అయినా మనం మెన్షన్ చేయొచ్చు అన్నమాట. క్లియర్? సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇస్ ద బార్డర్. ఓకేనా, బార్డర్. సో బార్డర్ ఏంటంటే మనకు ఎక్కడైతే అవుటర్ లైన్స్ కావాలి అనుకుంటామో, ఓకేనా, ఎక్కడైతే మనకు అవుటర్ లైన్స్ కావాలనుకుంటున్నామో అలాంటి ప్లేస్ లో మనం బార్డర్ అయితే మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనము బార్డర్ కి బేసిక్ గా ఏంటంటే బార్డర్ విల్ హ్యావ్ ఫ్యూ ప్రాపర్టీస్. ఓకే, సో బార్డర్ కి ఏంటంటే బేసిక్ గా ఫ్యూ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. సో లెట్ మీ జస్ట్ హ్యావ్ హియర్. ఓకే, I will take another box not to disturb the existing. I will take another box. I just commented everything. Let me uncomment later. Div box. So I'll just mention borders.
So box 4, I will take the box 4. Dot box -4 ఎందుకంటే క్లాస్ నేమ్ కాబట్టి. సో ఇక్కడ బార్డర్ అయితే మెన్షన్ చేశాను. సో లెట్స్ జస్ట్ టేక్ బార్డర్. సో ఇక్కడ ఏంటంటే మనం బార్డర్ కి ఏంటంటే బేసిక్ గా ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే, సో బార్డర్ కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయో చూడండి. సో బార్డర్ కి బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్ అండ్ బార్డర్ కలర్. సో ఫస్ట్ మనం ఏదైతే మెన్షన్ చేస్తామో దట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద బార్డర్. సో మనకి థిక్నెస్ ఉంది కదా, ఈ లైన్ యొక్క థిక్నెస్ అది ఎంత ఉండాలో మెన్షన్ చేయాలంటే మనం ఫస్ట్ ప్రాపర్టీ అనేది మెన్షన్ చేయాలి. అండ్ వాట్ స్టైల్ దట్ వీఆర్ గోయింగ్ టు అప్లై. సో మనకు సాలిడ్ లైన్ కావాలా, లేదంటే డాట్ కావాలా, డాష్ కావాలా, సో అది రిప్రజెంట్ చేయడానికి మనకు సెకండ్ ప్రాపర్టీ అయితే యూజ్ అవుతుంది. థర్డ్ ప్రాపర్టీ మనం ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా, ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే మెన్షన్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అని మెన్షన్ చేశాను. ఇక్కడ సాలిడ్ కాకుండా ఓకే, I'll just mention the colors, different type of styles here. Border style. Okay, border style అయితే మనకు ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. So let me just zoom out. ఓకే, సో ఇక్కడ సాలిడ్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను డాటెడ్ అని మెన్షన్ చేశాను అనుకోండి. సో మనకి బార్డర్ అనేది డాట్స్ గా వస్తుంది. ఓకేనా, బార్డర్ అయితే మనకు డాట్స్ గా వస్తాయి. సో అదే మనం డాష్ లైన్స్ గా మార్చాలంటే డాష్డ్. ఓకే, నాట్ డాష్డ్. ఓకే, నౌ యూ కెన్ సీ డాష్ లైన్స్ హియర్, డాష్ లైన్స్. ఓకేనా, జస్ట్ 1 second, is recording going on? Yeah. ఓకే, సో ఇలా డాష్ అయితే మనం మెన్షన్ చేసుకోవచ్చు. లేదు మనం డబుల్ లైన్స్. Okay, you can see double lines here. Anbisunda, or else you want me to zoom in? Okay, let me zoom in more. ఇక్కడ చూడండి, మనకు బార్డర్ అయితే డబల్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, డబల్ లైన్స్. అర్థమైందా? సో ఇలా మనం డిఫరెంట్ గా ఇవ్వచ్చు. దెర్ ఈస్ ఎ గ్రూవ్ అయితే డబల్ లైన్స్ ఉంటాయి, బట్ యూ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ 3D ఎఫెక్ట్ లా ఉంటుంది. మనకు ఫ్రేమ్స్ ఎలా అయితే ఉంటాయో యూ కెన్ సీ హియర్ గ్రూవ్. ఓకేనా, గ్రూవ్. సో దీన్ని గ్రూవ్ అని చెప్పేసి అంటామంత, దీని యొక్క స్టైల్ నేమ్. ఓకే, సో సిమిలర్లీ వీ హ్యావ్ రిడ్జ్ యాజ్ వెల్. సో మనకు గ్రూవ్ కి ఆపోజిట్ గా రిడ్జ్ అయితే ఉంటుంది. ఓకే, గ్రూవ్ కి ఆపోజిట్ గా రిడ్జ్ అయితే ఉంటుంది. సేమ్ కలర్ కాంబినేషన్ టాప్ అండ్ ఎడ్జెస్ లో మనకు మారుతూ ఉంటుంది అంతే, గ్రూవ్ అండ్ రిడ్జ్ కి. అర్థమైందా? సో ఇలా మనం డిఫరెంట్ గా బార్డర్ కలర్స్ అయితే బార్డర్ అయితే అప్లై చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ బార్డర్ తెలుసుకున్నామో దెన్ దేర్ ఈస్ వన్ మోర్ ప్రాపర్టీ కాల్డ్ బార్డర్ రేడియస్. ఓకేనా, బార్డర్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బార్డర్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాపర్టీ వేర్ వీ కెన్ డిజైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్. ఓకేనా, సో ఈ బార్డర్ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ గా షేప్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలాగో నేను తర్వాత చెప్తాను. ఫర్ నౌ యూ కెన్ అండర్స్టాండ్ ద బార్డర్ ప్రాపర్టీ ప్రాపర్లీ. సో ఈ బార్డర్ రేడియస్ అంటే మనకి కార్నర్స్ ఉన్నాయి కదా, సో ఎడ్జెస్ టాప్ లెఫ్ట్, టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్. సో మనకి ఎడ్జెస్ లో ఎంత రేడియస్ మెన్షన్ చేయాలో మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ సీ ఎవ్రీథింగ్ నౌ ఇస్ 10 పిక్సెల్, ఆల్ సైడ్స్ ఇట్ ఈస్ 10 పిక్సెల్. సో మనకు సెపరేట్ గా మెన్షన్ చేయాలంటే మనం మెన్షన్ చేయొచ్చు, సెపరేట్ గా అయినా మనం మెన్షన్ చేయొచ్చు. అదేలాగా నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే బార్డర్ కి మనకు బార్డర్ రేడియస్ కి బార్డర్ రేడియస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి టాప్. సో ఫస్ట్ మనం టాప్ లెఫ్ట్. సో ఇలా మనం డిఫరెంట్ గా మెన్షన్ చేయొచ్చు. టాప్ లెఫ్ట్, నెక్స్ట్ వచ్చేసి టాప్ రైట్. ఓకే, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కార్నర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది టాప్ లెఫ్ట్, టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్. ఓకేనా, ఇక్కడ నుంచి ఇలా. ఓకే, టువర్డ్స్ ద రైట్ సైడ్, లెఫ్ట్ నుంచి రైట్ కి, తర్వాత బాటమ్ కి, తర్వాత ఈ సైడ్ కి. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ డిఫరెంట్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ సీ దిస్. ఓకే, నేను ఇక్కడ డిఫరెంట్ గా అప్లై చేశాను. టాప్ లెఫ్ట్ లో అయితే 10 పిక్సెల్ మెన్షన్ చేశాను, టాప్ రైట్ 20 పిక్సెల్, టాప్ బాటమ్ రైట్ కి వచ్చేసరికి నేను ఇక్కడ 30 పిక్సెల్, అండ్ బాటమ్ లెఫ్ట్ కి వచ్చేసరికి 40 పిక్సెల్.
40 పిక్సెల్. అర్థమైందా? మనం ఇలా డిఫరెంట్ గా మెన్షన్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇలా కుదరదు అనుకుంటే దెన్ వీ కెన్ గివ్ సెపరేట్లీ బార్డర్ రేడియస్ ఓకే 10 పిక్సెల్. ఓకే, మనం ఇలా సెపరేట్ గా కూడా ఎంచుకోవచ్చు. బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ 10 పిక్సెల్. నెక్స్ట్ సేమ్ బార్డర్ టాప్ రైట్ 5 పిక్సెల్ ఆర్ 30 పిక్సెల్. ఓకే, నెక్స్ట్ బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్ 10 పిక్సెల్. ఓకే, 10 పిక్సెల్. చూడండి, ఇలా మనం డిఫరెంట్ గా కూడా ఎంచుకోవచ్చు. సో ఇఫ్ ఐ జస్ట్ మెన్షన్ హియర్ 50 పిక్సెల్. అర్థమైందా? ఇలా మనం డిఫరెంట్ గా సెపరేట్ గా కావాలన్నా మెన్షన్ చేసుకోవచ్చు ఈ బార్డర్ రేడియస్. ఒక లాస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఎ సర్కిల్, ఓకే, సో బాక్స్ లెట్ ఇట్ బి బాక్స్ 5. మనం సర్కిల్ డ్రా చేయాలనుకోండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా డ్రా చేయొచ్చో నేను ఇప్పుడైతే చెప్తాను. ఓకే, సో మనం ఇక్కడ ఏంటంటే బార్డర్ లో ఈ పిక్సెల్ అనే కాదు, మనం పర్సంటేజ్ లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, డాట్ బాక్స్ 4 బాక్స్ 5, it will be the box 5. Okay, so I'll just give the border 2 pixel groove or else dash dot mention చేద్దామా, dot red. ఓకే, ఇది మనకు స్క్వేర్ కదా. సో మనం ఎప్పుడైతే బార్డర్ రేడియస్ 50%, ఓకే, బార్డర్ రేడియస్ 50% అని మెన్షన్ చేసామనుకోండి, ఓకే 50%. సో అన్ని పొజిషన్స్ 50% కాబట్టి నౌ యూ కెన్ సీ ఇట్ ఈస్ ఎ సర్కిల్, రైట్? ఇట్ ఈస్ ఎ సర్కిల్. Here we can apply if needed background image, linear gradient to left, red and yellow combination. Okay, you can see I just removed the border this thing, and you can see it is like a moon, not exactly, yeah, to top. అర్థమైందా? ఇలా మనం డిఫరెంట్ గా బార్డర్ రేడియస్ మాడిఫై చేసి డిఫరెంట్ షేప్స్ చేయొచ్చు. నాట్ ఓన్లీ సర్కిల్, మనం స్క్వేర్స్ కానీ లేదంటే ట్రయాంగిల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ చేయొచ్చు. నేను వెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద డిస్కషన్ ఫర్ ద షేప్స్ అప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మనం బార్డర్ రేడియస్ అండ్ బార్డర్ అయితే ఈ రోజు క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేసాం కాబట్టి జస్ట్ గో త్రూ దిస్ వన్స్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ మోర్ ప్రాపర్లీ. ఓకే, నెక్స్ట్ సెషన్ లో ఏంటంటే విల్ ప్రొసీడ్ విత్ ద బాక్స్ మోడల్ ఓన్లీ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ యూ నీడ్ టు నో. సో ఈ బాక్స్ మోడలే మనం నెక్స్ట్ సెషన్ లో కూడా డిస్కస్ చేద్దాం. సో మార్జిన్స్ అండ్ ప్యాడింగ్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ప్రాపర్టీస్ దట్ వీ హ్యావ్. ఓకే, ఈ బాక్స్ షాడో ఎలా ఉంటుంది అవన్నీ మనం నెక్స్ట్ సెషన్ లో అయితే చూద్దాం అనమాట. సో ఐ జస్ట్ అన్కమెంట్ దిస్ last and final. We'll just see the final output of all. Okay, so this is the linear gradient and radial gradient. Background image, we have applied different type of border and border radius, and without having any border we have applied border radius and we have designed the circle. Clear? I hope this is very clear. So please go through this class once again, and so that you will understand it more properly. Okay, so we'll continue remaining box model related content and topics, everything by next class. Okay, until that, thank you everyone. Thanks for joining. Have a nice day. See you tomorrow at the same time. Okay.